మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 34 ఏళ్ల విజయ్ చౌహాన్ను అతడి భార్య చమన్ దేవి హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కేసులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇంట్లో కొత్తగా వేసిన టైల్సే భార్యను పట్టించాయి. హత్య 2 వారాల క్రితం జరిగుంటుందని పోలీసులు తెలిపారు. చమన్ దేవి ఆమె పక్కింట్లోనే ఉంటోన్న ప్రియుడు మోనూ శర్మపై అనుమానం ఉన్నట్లు వివరించారు. చమన్ వయసు 28 ఏళ్లు కాగా మోనూ వయసు 20 సంవత్సరాలని పేర్కొన్నారు. తన కుమారుణ్ణి తీసుకుని మోనూతో కలిసి చమన్ దేవి ఎక్కడికో వెళ్లిందని, వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. చమన్ దేవి భర్త విజయ్ చౌహాన్ సోదరులకు 15 రోజుల క్రితం డబ్బు అవసరం పడగా కొంత సర్దాలంటూ జూలై 10న విజయ్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికొచ్చి అడగ్గా భర్త ఇంట్లో లేడని, పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడని చమన్ దేవి వారికి చెప్పింది. విజయ్ వచ్చాడా అని జూలై 19న చమన్ కు ఫోన్ చేయగా ఈసారి ఆమెది స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి వస్తే తాళం వేసి ఉంది. తలుపులు పగలగొట్టగా ఇంట్లో కొన్ని టైల్స్ కొత్తగా వేసి ఉన్నాయి. దుర్వాసన కూడా వచ్చింది. అనుమానంతో ఆ సోదరులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి టైల్స్ తొలగించారు. అక్కడ 3.5 అడుగుల లోతు, 6 అడుగుల పొడవు గొయ్యిలో నల్లని కవర్లో విజయ్ మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. పోలీసుల విచారణలో చమన్ దేవికి మోనూ శర్మతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా మోనూ శర్మ తల్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీవ్రంగా మందలించింది. కొన్ని రోజులు ఫోన్ కూడా ఇవ్వలేదని తెలిసింది. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు జూలై 19న చమన్ దేవి ఓ దుకాణంలో సమోసాలు కొంటున్నట్లు చివరిసారిగా కనిపించినట్లు గుర్తించారు. మృతుడు విజయ్ చౌహాన్ స్థానికంగా ఇళ్ల పునరుద్ధరణ పనుల కాంట్రాక్టర్ గా పనిచేసేవాడు. అతడి బ్యాంకులో 3 లక్షల దాకా డబ్బు ఉంది. 1 నెల క్రితం ఓ బీమా పాలసీ నుంచి మరో 6 లక్షలు అందాయి. ఆ డబ్బుతో కొత్త ఇళ్లు కొనాలని విజయ్ అనుకున్నాడు. ప్రస్తుతం ఉన్న ఇంటిని ఇప్పటికే తన భార్య పేరుపై రాసేశాడు. భర్త ఏటీఎం నుంచి చమన్ పలుమార్లు డబ్బును ఉపసంహరించుకున్నట్లు తేలింది. ఆ డబ్బు కోసమే భర్తను హతమార్చిందా లేదా కేవలం వివాహేతర సంబంధమే కారణమా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మోనూతో కలిసి హత్య చేసిందా, హత్య తర్వాత మోనూ సహకరించాడా అనేది తెలియాల్సి ఉంది.